హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్స్ ఫ్యామిలీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఆల్మోస్ట్ ఎండకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం చేద్దాం, సమ్మర్ ఇలాగే ఉంటుంది. ఓకే, ఇది మేము ఉండే స్ట్రీటు. ఇప్పుడు మేము మా పాప స్కూల్ దగ్గర పార్క్ ఉంది, జాయిన్ చేయించేటప్పుడు చూసాము, కానీ విజిట్ చేయలేదు. సో ఏంటంటే ఇప్పుడు ఆ పార్క్ చూద్దాము. మీరు చూడండి, నేను కూడా ఫస్ట్ టైం చూడడము. ఓకే, ఇది మెయిన్ రోడ్డు వెళ్తున్నాము. చూసారు కదా, అక్కడ ఒక అంగడి ఉంది, అక్కడే పాలు తెచ్చుకుంటాం మేము. ఈ వీధిలోనే మా పాప చదువుకునే స్కూల్ అండి. చూడండి స్కూలు, చూడండి గ్రీనరీ ఎంత బాగుందో. వచ్చేస్తున్నాము, స్కూల్ దగ్గరికి వచ్చేసాము. ఓకే, మా పిల్లలు దిగుతున్నారు. వైట్ డ్రెస్ అమ్మాయి మా పాప ఫ్రెండ్ రుషిత, ఫస్ట్ క్లాస్కి వెళ్తుంది ఈ స్కూలేను. అయ్యో, స్కూలు ఓపెన్లో లేదే, స్టాఫ్ లోపల ఉన్నారు కానీ క్లోజ్ చేస్తున్నారు. తప్పకుండా మా పాప చదివే స్కూలు అప్లోడ్ చేస్తానండి, వీడియో చూడండి. నెక్స్ట్ మంత్లో స్కూలు ఓపెన్ చేస్తారు, అప్పుడు వీడియో చేస్తాను స్కూల్ని. అలా స్టిల్ చేసిన చూడండి ఫొటోస్. పార్క్ కన్నా చూద్దాం, ఆపోజిట్లో ఉండే పార్క్. స్కూల్ అంటే చూడలేకపోయాము. ఓకే, వచ్చాం పార్క్కి. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే, పార్క్లో వచ్చేసి గణేష్ టెంపుల్ ఉంది. అయ్యో, టెంపుల్ అని చూసాము. ఓకే, దేవుడు చూసినట్టుంటుంది, అలాగే పార్క్ విజిట్ చేసినట్టుంటుంది అనుకున్నాను. ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ అలా ఫోటో తీసుకుంటున్నారు. ఇంకేం చేస్తారు, మొత్తం తిరుగుతారు పార్క్ అంతా. చూడండి పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇలా బయటికి తీసుకురండి మీరు కూడా, పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసారు కదా ఈ ఫ్లవర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగుంది ఫ్లవరు. మేము వెళ్తున్నాము, మా పిల్లలు మేము అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు డెవలప్ అవుతుందండి ఈ పార్కు. పిల్లలు ఆడుకునేదానికి ఏం లేదండి, జస్ట్ వాకింగ్ పార్క్ ఏమో. ఓకే, మా పాప నిల్చునింది. లక్ష్యశ్రీ మా పాప పేరు, పెద్ద పాప పేరు సౌమ్యశ్రీ. చూసారు కదా మొక్కలు ఎంత బాగున్నాయో. పాప హాయ్ చెప్తుంది చూడండి, చిన్న పాప లక్ష్యశ్రీ. చూసారు కదా ఈ ఫ్లవర్ కూడా చాలా బాగుంది. అలా నడుచుకుంటూ వస్తున్నామండి పార్క్లో. చెట్లయితే వర్షం పడిందండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి, గ్రీనరీగా ఎంత బాగున్నాయో.
బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు వీళ్ళిద్దరూ. లక్కీగా ఏంటంటే ఆ పాప ఒకటే చదువుకుంటుంది ఎలాగ అనుకుంటా ఉన్నాము. పక్క ఫ్లాట్లో రిషిత అనే అమ్మాయి ఫ్రెండ్ అయింది, తెలుగు అమ్మాయి. లక్కీగా ఏంటంటే ఆ పాప ఈ స్కూల్లోనే కేజీ చదువుతుంది, నెక్స్ట్ ఫస్ట్ క్లాస్కి వెళ్తుంది. సో ఏంటంటే ఇద్దరు వెళ్తారు ఈ స్కూల్కి. నెక్స్ట్ మంత్ నుంచి ఇబ్బంది ఏం లేదు. ఈ పాప ఉంది, పాప మంచి డాన్సర్ అండి, డాన్స్ చాలా బాగా వేస్తుంది. చూసారు కదా ఆ స్కూల్ పక్కన బిల్డింగ్ అది. ఓకే, హాయిగా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇదేనండి టెంపుల్, గణేష్ టెంపుల్. చెప్తున్నారు, దేవుడా మా తప్పులన్నీ క్షమించు తండ్రి. మా పాప చెడతో కొట్టేస్తుంది ఆ పాపని. కళ్ళు తిరిగిపోతాయి, జాగ్రత్త జాగ్రత్త. ఆ పాప పడిపోతుంది. మొక్కుతున్నారు బాగా. ఈ పాప సాంగ్స్ కూడా బాగా పాడుతుంది రిషిత. చూసారు కదా అక్కడ టెంట్ వేసి ఉన్నారు కదా బ్లూ కలర్లో, అక్కడ ఉంటారండి మెయింటెనెన్స్ చేసేవాళ్ళు. ఇక్కడ వాటర్ అంతా వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ ఏంటో గంగిరెగ్గాయలు అనుకొని మా ఆయన జూమ్ చేసి తీశాడు, కానీ కాదు, వెంకాయలు మాకు కూడా తెలీదు. ఎంత బాగుందో చూడండి, పచ్చగా చాలా కలర్ఫుల్గా ఉంది. పెద్ద పార్క్ అండి ఇది, చాలా బాగుంది. స్కూల్కి ఆపోజిట్లో ఉంటుంది. అలా షూట్ చేశాడు మా ఆయన. చాలా పెద్ద పార్కు, మొక్కలు అవన్నీ గ్రీనరీగా ఎంత బాగున్నాయి చూడండి. చల్లగా ఉంటుంది ఇక్కడ. కాసేపు అలా రౌండ్ వేసుకొని కూర్చొని వెళ్ళాము. కూర్చున్నాం, మేము అలసిపోయాము. బిస్కెట్ ఇవ్వమా అంటుంది మా పాప. బిస్కెట్లు తిన్నారు కూర్చొని. చూడండి మా లక్ష్యశ్రీ ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. చాలా బాగుంది పార్కు. మా పాప చూడండి ఏదో మ్యాజిక్ చేస్తుంది. ఏదో చేయాలనుకుంటుంది కానీ అది వర్కౌట్ కాలేదు. ఓకే, అదే అండి స్కూలు. వెళ్తున్నాము. జ్యూస్ కావాలి డాడీ అని అడిగింది. వెళ్తున్నాము, జ్యూస్ తీసుకొని ఇంకా వెళ్ళిపోదాము ఇంటి దగ్గరికి. ఇక్కడ ఒక ఇల్లు ఉందండి, అంతేను. తర్వాత స్కూల్ సేవ్ అంతా ఇదే, ఇవి కూడా ఇల్లేనండి. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా చైతన్య స్కూలు. ఇది పూర్ణ వికాస విద్యాలయ స్కూలు. ఫీజులు మాత్రం భయంకరంగా ఉన్నాయి, చాలా ఎక్కువ అండి. ఓకే, మా పాప జ్యూస్ అడిగింది, లైమ్ సోడా కావాలంట. ఇక్కడ ఒక జియో మార్ట్ ఉంది, అక్కడికి వెళ్ళి అడుగుదాము. వెళ్ళాము అక్కడికి. పక్కనే మెడికల్ స్టోర్ కూడా ఉందండి. ఇంకేమన్నా కావాలంటే ఇక్కడికే వస్తాము. అక్కడికి వెళ్ళి అడిగాడు ఆయన, కానీ లేదు లైమ్ సోడా. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బెంగళూరులో. ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నారు.
వెళ్తున్నాము. గోమాత తప్పుకోమ్మా. వెళ్తున్నాము. జ్యూస్ కావాలి అంటుంది మా పాప. ఇక్కడ వుడ్ ఫర్నిచర్ ఏదో ఉంది. ఇదేనండి చైతన్య స్కూల్లో. ఇక్కడ ఆమ్లెట్ వేస్తారంట, చాలా టేస్టీగా ఉంటుందంట. నేను కూడా తినలేదు, మా ఆయన ఫ్రెండ్ ఎవరో ఉంటే చెప్పారు. అపార్ట్మెంట్ అంటాను కానీ వాటర్ ప్రాబ్లం అండి ఇక్కడ బెంగళూరులో. మార్నింగ్ 10 minutes, ఈవినింగ్ 10 minutes అంతేనండి. మొత్తం ఫిలప్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న ఏమంటారు బకెట్లు అవన్నీ నింపుకోవాలి, లేదంటే మనకు ఆ రోజు వాటర్ లేదండి. చాలా ప్రాబ్లం అండి బెంగళూరులో వాటరు. థ్యాంక్ గాడ్ మేము ఉండే దగ్గర ఎలాగో మాకు వాటర్ బాగా వస్తున్నాయి. చాలా అపార్ట్మెంట్స్లో, చాలా ఏరియాస్లో వాటర్లోకి ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ గుడి ఉంది, రాముల వారి గుడో ఏదో మరి తెలీదు. పిల్లల్ని వీక్లీలో ఒక్కసారి నా ఇలా బయట తీసుకురండి ఫ్రెండ్స్. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంట్లోనే ఉంటే మరి హాలిడేస్ కదా, బయట తీసుకొచ్చి వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ ఒకసారి వచ్చాం ఫ్రెండ్స్ మేము ఎగ్జిబిషన్ ఏదో, కానీ ఎగ్జిబిషన్కి వెళ్ళలేదు. మేము వెళ్ళేటప్పుడు కానీ తీసేస్తూ ఉన్నారు. అయిపోయింది ఎగ్జిబిషన్. ఇక్కడ ఏదో పెట్టున్నారు, మళ్ళీ ఒకసారి వెళ్ళి షూట్ చేస్తాను నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళి. సార్ వచ్చి తాగింది మా పాప ఇక్కడ లైమ్ సోడా. అప్పటి నుంచి నాకు లైమ్ సోడా కావాలి డాడీ అంటుంది. ఏం బాగుందో ఏమో తెలీదు, తనకి నచ్చేసింది కాబట్టి ఇక్కడికే వచ్చారు మా ఆయన. అప్పుడు వచ్చాం కదా, అక్కడికే వచ్చాము. ఓకే ఇదేనండి ఆ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఫ్లవర్స్ పక్కనేనండి ఫ్రెష్ జ్యూస్ అన్నమాట. ఇక్కడ మెయిన్ రోడ్లో వెహికల్ పెడితే ఇబ్బంది కాబట్టి సైడ్ అలా పార్కింగ్ చేసి మా పాప మా ఆయన తీసుకువచ్చారు. వెళ్ళారు అక్కడికి. చూసారు కదా ఎంత బాగుందో. డ్రాగన్ ఫ్రూట్, ఆపిల్, బనానా, మ్యాంగో అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. పైనాపిల్ అన్ని, వాటర్ మిలన్. ఇక్కడ చాక్లెట్ వేసి ఏదో ఫ్రూట్ చేస్తారంట, తెలీదు, ఫేమస్ ఇక్కడ. మా పాపకి లైమ్ సోడా, రిషితాకి మ్యాంగో, నాకు వచ్చేసి పైనాపిల్, మా ఇంట్లో నాకు. ఓకే వెళ్తున్నాం ఫ్రెండ్స్. వీళ్ళు జ్యూస్ తీసుకున్నారు, వీళ్ళు తాగారు, వెళ్తున్నారు వాళ్ళు కూడా ఇంటికి. ఇంకేముంది ఫ్రెండ్స్, మేము కూడా వెళ్తున్నాము. ఎవరో ఈయన ఎదురుపడ్డాడు. బెంగళూరులో
బైక్లు చాలా స్పీడ్గా తోలుతున్నారు ఫ్రెండ్స్. కారు మీదకి వస్తున్నారు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. స్లోగా డ్రైవ్ చేయండి. ఎక్కడ పడితే అక్కడ చూడండి క్రాస్ చేసి వెళ్ళిపోతున్నారు బైక్లు. కేర్ఫుల్గా ఉండండి. వచ్చేసాము. ఇంకా వ్యూ చూడండి ఎంత బాగుందో. సన్సెట్ చాలా బాగుంది. మేము అటు వెళ్ళాల్సిన ఇటు వెళ్తున్నాము. చూడండి ఎంత బాగుందో. అక్కడ షూట్ చేయండి. వెళ్తా బాగుంది అక్కడ. ఫ్రెండ్స్ కొత్తగా పెట్టామండి ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ మాకు కావాలి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాం చూడండి. ఓకే వెళ్తున్నాము. వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా జ్యూస్ తాగుతా అలా వెళ్తున్నాము. మా పాప ఏమో నన్ను తాగనివ్వలేదు. తనకు కావాలని ఏడిపిస్తుంది. చూసారు కదా అక్కడ మెరూన్ రెడ్ కలర్లో ఉంది కదా. అక్కడ మొత్తం ఫుల్ సెక్యూరిటీ, చాలా బాగుంటుంది అక్కడ. మ్యాంగో చెట్లు అన్నీ ఉన్నాయి. సండే కదా ఫ్రెండ్స్, ఈరోజు షాప్ క్లోజ్లో ఉంది. పెయింటింగ్ షాప్ అది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చెప్పు టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.